श्रीगुरुभ्यो नमः। हरि ओम। वक्रतुंड महाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वेदोदधे समत्पन्ना अद्वैतामृतपायिनं वन्दे ब्रह्मानन्दतीर्थं देशिकं ब्रह्मरूपिणं। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। హిందూ బంధువులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు। ఈ సంవత్సరం అంతా మంచి జరగాలి, అంతా సుభిక్షంగా మంచిగా ఉండాలని కోరుకుంటూ, పురోహితుడు అంటే పురోహితం మంచి కోరేవాడు కనుక మేము కూడా దేశంలో ప్రజలంతా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం పంచాంగాన్ని చెప్పాలని కోరికతోని, పోయిన సంవత్సరం క్రోధినామ సంవత్సరం అయిపోయింది ఉగాది రోజు. ఉగాది నుండి విశ్వావసునామ సంవత్సరం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిరముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాగణ్యతాం. అంటే ఉగాది రోజు పంచాంగం వింటే ఏమొస్తుంది అనే ఒక సంశయం ఉంటుంది. అంటే సంవత్సరంలో ఒకసారి ఆరోగ్యం హాస్పిటల్ వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ఎందుకు ఏమొస్తుంది అంటే రోగాలు రాకుండా ఉండం కదా. కాకపోతే ఎట్లా ఉంది అని తెలుస్తుంది, దాన్ని బట్టి మనం ముందు నడుచుకోగలం. ఎట్లా సంవత్సరం మొత్తం ఉగాది నుండి మళ్ళీ ఉగాది వరకు ఎట్లా ఉందంటే గ్రహాలు మారుతుంటాయి. ఆ గ్రహాల సంచారం వల్ల శని ఉందా, గురువు వారు శనివారం చూసుకుంటే దాన్ని బట్టి మనం మంచి చేయాలా వద్దా. ఒక వ్యాపారం చేయాలి అంటే గురువు బాగుండాలి, శని బాగుండాలి, చంద్రుడు బాగుండాలి, ఇట్లా గ్రహాలను అనుకుంటాం కనుక బాగలేకపోతే దాన్ని పూజ చేసుకొని చేయడం, చేయకుండా ఉండడం కాదు. బాగలేదు అంటే సంవత్సరం అంతా ఒట్టి కూర్చోవాలి ఇంట్లో అని కాదు. దాని అనుగుణంగా ఒక ఆరోగ్యం బాగాలేదో ట్యాబ్లెట్ వేసుకుంటాం. ట్యాబ్లెట్ వేసుకోవాలి, తగ్గుతుందా అంటే తగ్గుతున్న నమ్మకంతోనే వేసుకుంటున్నాం. డాక్టర్ దగ్గర పోయి మనం వేసుకుంటున్నాం. అట్లా పురోహితుల దగ్గరికి పోయి ఈ సంవత్సరం నాకు ఎట్లా ఉంది అని అడిగితే నాయన బాగలేదు, అలానే చేసుకోలేదా, బాగుంది చెయ్యి అంటే మనం చేస్తున్నాము, దేవుడి దగ్గర మంచిగా అవుతున్నది, అమ్మేవాళ్ళకి మంచిగానే అవుతున్నది. అట్లాగే ఇది వింటే కొంతలో మార్పు ఉంటుంది. అది దాని వెనకాల కాదు, మార్పు ఉండాలి అంటే చూడాలి. ఎట్లా శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం. ఈ పంచాంగం అంటే కళ్యాణం జరుగుతుంది, దుస్వప్నాలు పోతుంది. అంటే ఎందుకు వినగానే పోతాయని కాదు, దీంట్లో ఇట్లా ఉంది నాన్న ఇది చేసుకొని చెప్తారు కనుక ఆ రోజు వింటే మంచిది. గంగాలో స్నానం చేస్తే ఎంత పుణ్యమో పంచాంగం వింటే అంత పుణ్యం. ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ ఎట్లా పెరుగుతుంది అంటే దీన్ని బట్టి చెప్తారు. ఈ సంవత్సరాలు బాగలేదు, ఈ గ్రహాలు బాగలేదు చెప్తారు, దాన్ని చేసుకుంటూ పోతే ఆయుష్ పెరుగుతుంది. అట్లా పంచాంగం వినాలి. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. పోయిన సంవత్సరం క్రోధినామ సంవత్సరం. అంటే సంవత్సర ఫలితం కూడా కొంచెం ఉంటుంది. అట్లా ఈ సంవత్సరం విశ్వావసు అంటే మంచిది, మంచి జరుగుతుంది ఉంటుంది. విశ్వావసునామ సంవత్సరం. నక్షత్రాలలో దాని కూడా ఒక పేరు ఉంది, మంచి దేవతల పేరు కూడా ఉంది. మంచి జరగాలని కోరుకుంటూ మనకి ఎప్పుడైనా నవనాయకులు ఉంటారు. మనకి ఎట్లా అయితే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇట్లా ఉంటారు, దీంట్లో కూడా సంవత్సరం మార్పు. మనకేమో 5 సంవత్సరాలకు ఒకసారి మారుతారు, ఇదేమో సంవత్సరం మార్పు. దాంట్లో ఎంతమంది మంచి ఉంటే అంత మంచి జరుగుతుంది, ఎంత చెడు ఉంటే అంత చెడు జరుగుతుంది. ఈ సంవత్సరం రాజు రవి, మంత్రి చంద్రుడు, 9 నాయకులలో పాపాధిక్యం ఎక్కువ ఉన్నది. కాబట్టి కొన్ని ఒడిదుడుకులు బాగా ఉంటాయి. రాజకీయాలలో కొన్ని ఒడిదుడుకులు బాగా ఉంటాయి. రాజు రవి, మంత్రి చంద్రుడు, ఈ నాయకులలో అన్ని గ్రహాలు పాపాధిక్యం అవ్వడం వలన దేశంలో రాజులకు అనుకూలంగా లేక ప్రజలు చాలా కష్టాలు గురి అవుతుంది. పరస్పర ద్వేషాభావాలతో రాజకీయాలకు ప్రజలు స్వార్థపరులై చంచల స్వభావంతో సరియైన నిర్ణయం తీసుకోలేకపోదు. ఏం చేయాలో అర్థం కాదంటే అక్కడ కూడా గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు దాని మీద రాజకీయ నాయకులు పడతాయి. ఎందుకంటే వీళ్ళు కూడా ఎట్లయితే రాజమంది ఉన్నారు, ఇక్కడ వీళ్ళు అట్లా ఉంటాయి, ఎఫెక్ట్ ఉంటుంది. జలలగ్నం అనుసరించి సరైన వర్షాలు కురిసినప్పటికీ ఆహార ధాన్యముల ధరలు పెరుగును.
వైశాఖ మాసం ప్రజల సంక్షోభములు, కలహములు మరియు ఉష్ణోగ్రత పెరిగి జన నష్టం కలుగును. అందుకని ఎండలు కూడా ఈసారి బాగా ఉంటాయి, అందుకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. వర్ష లగ్నములో అష్టమమున గురు గ్రహములు ఉండడం వలన రైలు, విమాన, రోడ్డు అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ ప్రాణ నష్టములు తక్కువగా ఉండును. బట్టలు, బంగారము, వ్యాపారము నష్టము కలిగి ఆత్మహత్యలు పాల్పడుదురు. స్త్రీలు అన్ని రంగంలో రాణించినప్పటికీ క్రీడా, విద్యారంగంలో విశేషంగా ప్రతిభ చూపుదురు. స్త్రీ పురుషులు అనుచితంగా ప్రవర్తించి కులాంతర వివాహం చేసుకుందురు. పురుషులు శక్తి సామర్థ్యం పెంచుకోవడానికి, ఆరోగ్యం కాపాడుకోవాలనే భార్యాభర్తల మధ్య సంయమం లేకపోవడం కొందరు. నెయ్యి, నూనె, పాలు ఉత్పత్తి ధరలు పెరుగును. కందులు, శనగలు, ఎర్ర భూములు ఎక్కువగా పండును. పత్తి, మిర్చి, కూరగాయల ధరలు లేక రైతులు నష్టపోవుదు. బంగారము, వెండి ధరలు సమముగా ఉండును. ఈ సంవత్సరం ప్రపంచంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు, ఆర్థిక, వైమానిక, వేద, సంగీత, విద్యారంగములలో పెరుగును. వృత్తి విద్యలు నశించును. సైనిక, పోలీసు వ్యవస్థ, ధైర్య సాధనలో పనిచేస్తారు. సినీ రంగము, ఐటీ వ్యవస్థ అనుకూలంగా ఉండకపోవచ్చు. విద్యుత్ వాహనములు విపరీతంగా చలామణిగును మరియు సోలార్ విద్యుత్ వాడకం భారీగా పెరుగును. ఆషాఢ భాద్రపద మాసంలో తుఫాన్, ప్రజల ప్రభుత్వములు, అనారోగ్యములు, భారీ నష్టము, కుంగిపోతే కొత్త రకమైన వ్యాధులు ప్రబలును. పశుపక్షాలు నశించును. ఈ సంవత్సరము రాజు రవి, రాజవాహనము ఏనుగు, మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, పశుపాలకుడు యముడు, స్థానరక్షకుడు యముడు. 1 తూము వర్షము, 2 తూముల గాలి, 7 వీసముల పంట కలుగును. ఈ సంవత్సరము మౌఢ్యములు 10/6/2025 జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి నుండి ఆషాఢ శుద్ధ చతుర్దశి 9/7/2025 బుధవారం వరకు గురుమూఢముండును. దాని తర్వాత మార్గశిర శుద్ధ సప్తమి 27/11/2025 గురువారం నుండి మాఘ బహుళ అమావాస్య 17/2/2026 శుక్రమూఢం. ఈసారి పుష్కరాలు 15/5/2025 గురువారము సార్ధత్రికోటి సహిత సరస్వతి నది పుష్కరాలు ప్రారంభము. 12 రాశుల వారికి రాజపూజ అవమానములు. మేషరాశి వారికి 5 రాజ్యపూజ్యము, 7 అవమానం. వృషభ రాశి వారికి రాజ్యపూజ 1, రాజవమానం 3. మిథున రాశి వారికి 4 రాజ్యపూజ్యము, 3 అవమానం. కర్కాటక రాశి వారికి 7 రాజ్యపూజ్యము, 3 అవమానం. సింహరాశి వారికి 3 రాజ్యపూజ్యము, 6 అవమానం. కన్యా రాశి వారికి రాజ్యపూజ్యం 6, అవమానం 6. తులారాశి వారికి 2, 2. వృశ్చిక రాశి వారికి 5, 2. ధనుస్సు రాశి వారికి 1, 5. మకర రాశి వారికి 4, 5. కుంభరాశి వారికి 7, 5. మీన రాశి వారికి 3, 1. ఇది రాజపూజ్య అవమానం. ఆదాయ వ్యయములు మేషరాశి వారికి 2 ఆదాయము, 14 ఖర్చు. వృషభ రాశి వారికి 11 ఆదాయము, 5 ఖర్చు. మిథున రాశి వారికి 14 ఆదాయము, 2 ఖర్చు. కర్కాటక రాశి వారికి 5 ఆదాయము, 2 ఖర్చు. సింహరాశి వారికి 11 ఆదాయం, 11 ఖర్చు. కన్యా రాశి వారికి 14 ఆదాయం, 2 ఖర్చు. తులారాశి వారికి 11 ఆదాయం, 5 ఖర్చు. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయం, 14 ఖర్చు. ధనుస్సు రాశి వారికి 5 ఆదాయం, 5 ఖర్చు. మకర రాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు. కుంభరాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు. మీన రాశి వారికి 5 ఆదాయం, 5 ఖర్చు. అట్లాగే ఈ సంవత్సరం మే 15 నుండి గురువు మిథున రాశిలోకి వస్తారు. వృషభ రాశి వారికి, సింహరాశి వారికి, తులారాశి వారికి, కుంభరాశి వారికి గురువు మార్పులు చాలా బాగుంటుంది. అందులో శని కూడా
తులారాశి వారికి పోతుంది, కుంభరాశి వారికి కూడా శని పోతుంది. మిగతా రాశి వారికి కొంచెం మార్పు కనుక మార్పు వస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం గురువు శని మారడంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండి మంచిగా ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే అన్నీ కూడా దీంట్లో చెప్పడానికి రావు. కొన్ని మీకు అనుకూలంగా ఉన్న అయ్యగారి దగ్గరికి పంతుల దగ్గరికి పోయి మీ అనుకూలమైన గ్రహాలు చూపించుకోండి. మీకు ఏది ఉంది, ఎట్లా ఉంది, ఏది చేస్తే ఏది బాగవుతుంది, ఏ పూజ చేయాలి, శని బాగలేక శని పూజ, గురువు బాగలేక గురువు పూజ, ఏది అనుకూలంగా ఉండే చేసుకొని మీ ఇంటి దేవుడిని ప్రార్థించుకుంటూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆర్టీవీ టీవీ న్యూస్ ఛానల్ వారికి మరియు ప్రేక్షకులకు ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మార్చి 30వ తారీఖు రోజున ఉగాది, ఏప్రిల్ 6వ తారీఖు రోజున శ్రీరామనవమి, ఏప్రిల్ 30వ తారీఖు రోజున బసవ జయంతి. ఇవి పండుగలు. ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు ఎలాంటి గ్రహణాలు కూడా లేవు. ఎవరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఉందంటే మన సంబంధం లేదు. భారతదేశంలో కనబడితేనే మనం పాటించాలి. అందులో ఎప్పుడైనా ఒక నిమిషం గ్రహణం ఉన్నా కూడా మొదలు తిరుపతి దేవాలయం తాళం వేస్తారు 12 గంటల ముందు. ఒక నిమిషం ఉన్నా కూడా 12 గంటల ముందు దేవాలయం మూసివేయడం జరుగుతుంది. కావున భక్తులు ఎవరు కూడా అయ్యో గ్రహణ ప్రతి అమావాస్య గ్రహణం ఉందా పోవడం కావున సంశయం పడాల్సిన అవసరం లేదు. అలాగే ఉగాది 30వ తారీఖు ఆదివారమే జరుపుకోవాలి. శ్రీరామనవమి కూడా లోక కళ్యాణార్థం ఆ రాముడు మన గురించి ఎంతో పాటుపడ్డవాడు. మనం కూడా ప్రపంచమంతా రామ కళ్యాణం జరుపుకుంటాం. శ్రీరామనవమి ఆదివారం రోజు జరుపుకోవాలి, కళ్యాణం చేసుకోవాలి. 12వ తారీఖు శనివారం రోజు హనుమత్ జయంతి, హనుమత్ విజయోత్సవం ఉంటుంది.